2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. లోక కళ్యాణం కోసం పుడతారు. దేవుళ్ళను చూసాం. దేవుళ్ళు ఊరు బాగు కోసమో, గ్రామ బాగు కోసమో, ప్రాంత బాగు కోసం దేవుళ్ళు పుడతారు. అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం దేవుళ్ళుగా నిరంతరం కొనియాడతాం. అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం ఈరోజు. ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బు ఉన్నందుడు మనసున్నవాడు అయి ఉండడు. డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు కానీ ఎదగాలని కోరుకుంటాడు. కానీ మనసుండి సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకి అంకితం చేయాలన్నటువంటి ఆలోచన రావటం ఆ కొద్ది మందికి వస్తుంది. దైవ కృప, వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ధర్మమో, ఆయన నిరంతరం కొలిచే వెంకటేశ్వర స్వామి దయో, ఆయనలో ఈరోజు ఇంత గొప్ప మనసు. నెల్లూరు జిల్లాలో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు, కానీ ఒక్కడిగా మిగిలిపోయాడు దానం చేసే దాంట్లో. చెయ్యికి ఎదురు లేదు, అడిగిందే తడు, అడిగితే కాదనేటువంటి మనస్తత్వం కాదు. దీన్ని ఒక చట్టబద్ధతగా తీసుకురావాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి దానాన్ని కూడా అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి దాదాపు 2017 సంవత్సరంలో ఆయన రాజకీయాల్లో కూడా వస్తాడని కూడా ఎవరు ఊహించాల. ఏ జన్మలో ఏ ప్రజలు పుణ్యం చేశారో, ఏ ప్రజలు కోరుకున్నారో, ఏ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయో దేవుడు మనకు ఆయన్ని ఈరోజు ఎంపీగా పంపించాడు. నేను చాలా సందర్భాల్లో నాకు అన్నకి 2018 నుంచి మంచి సాన్నిధ్యం. ఆయన ఎప్పుడు అడిగినా నాకు ఈ జనాలతో నాకు వద్దు, నేనేదో సేవ చేసుకుంటానంటే, కాదయ్యా నువ్వు ఇట్ట కాదు జనాల్లోకి పోవాలని ఆయన రాజ్యసభ నుంచి లోక్సభకు తీసుకొచ్చి మన ముందుకు పంపించాడు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ చంద్రబాబు నాయుడు స్వామి. ఈరోజు మన అదృష్టం బాగుండి ఈరోజు మన అందరం గెలిపించుకున్నాం. ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు ఊరున ఈరోజు ఆయన వాటర్ ప్లాంట్లు ఉచితంగా పెట్టడం గొప్ప కాదు. ఒకరోజు 10,000 ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు దానం, అది గొప్పతనం కాదు. ఇచ్చిన దానాన్ని నిరంతరం పరిరక్షిస్తూ, నిరంతరం ఆ తోడుగా ఉంటూ, ఈ ప్లాంట్లో చిన్న రిపేర్ వచ్చినా వెంటనే వాళ్ళ టీం వచ్చి రిపేర్ చేస్తారు. అక్కడ మెమరీన్ కాలిపోయినా, ఫిల్టర్స్ అరిగిపోయినా, ఏదన్నా రిపేర్ వచ్చినా, చిన్న బోల్ట్ ఇరిగిపోయినా తిరుపతి ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. విపిఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ మనుషులు వచ్చి రిపేర్ చేస్తారు. అంటే మన దాహార్తి తీర్చడానికి ప్లాంట్ ఓపెన్ అయిన రోజు నుంచి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసి మన నుంచి కోరుకునేది ఒకటి కృతజ్ఞత. అటువంటి మహానుభావులు మన ప్రాంతానికి మంచినీటి ఇచ్చినందుకు మనం కృతజ్ఞత బద్దులైండి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకోవటమే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇది ఒక్కటే కాదు. ఇటీవల కాలంలో మన కావలి నియోజకవర్గంలో దాదాపు 175 ట్రైసైకిల్స్ ఇచ్చాడు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడో, మానసిక వైకల్యం చెందున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మేము సైకిల్ ఇస్తామని చెప్పి సైకిల్ ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా హ్యాపీగా రోడ్డు మీద పోయేటట్టు చేశారు. ఇంకా కూడా కొత్త పథకాన్ని మళ్ళీ ఈరోజు పెట్టాడు, విపిఆర్ నేత్ర అని. బహుశా ఇప్పుడు ఉదయగిరిలో ఉంది, అతి తొందరలో మన కావలికి నెక్స్ట్ మా కావలికి ఏమని అడుగుతున్నానని. అంటే ఒక బస్సు పెట్టి ఊరు నడిపొట్టిన బస్సును పెట్టి ఆ బస్సులో డాక్టర్లను పెట్టి కంటి వైద్యాలు చేయటం. ప్రతి ఒక్కరికి ఊరిలో 2,000 మంది ఉంటే 2,000 మందికి కంటి వైద్యం చేసి, కళ్ళు బాగున్నాయా లేదా చెక్ చేసి, కళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేసి, అద్దాలు ఇవ్వాలి చూస్తే అప్పటికే ఉచితంగా అద్దాలు ఇచ్చి, ఇక్కడ ఎవరికి కూడా కంటి చూపులో ఇబ్బంది లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పం. అందరి వల్ల సాధ్యమవుతుందా? కొంతమంది చేయగలరు. అంతమందికి చేయాలంటే అది ఒక్క విపిఆర్ గారి వల్ల అవుతుంది. అందుకని మనం అందరూ కూడా మన కావలికి రావటం ఆయన మన అదృష్టం. కాబట్టి మనం కావలిని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఈరోజు కావలి అభివృద్ధి చెందుతుందంటే సగభాగం ఆయన కృషి వల్లే
ఈరోజు మన కావలి అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మన ప్రాంతంలో ఇంకా కూడా వాటర్ ప్లాంట్లు ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఆ గ్రామంలో రూమ్ మీరు కట్టుకుంటే తప్పకుండా ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేస్తారు. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట, అన్నగారిపాలెం ఒక ప్రత్యేకమైన గ్రామాలు. నిన్నటి రోజున ఈ ఎలక్షన్లు జరిగితే నాకు